విజయనగరం ధర్మపురి సిరి సహస్ర రేసింగ్ ప్యాలెస్ తన క్యాంపు కార్యాలయంలో విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం దాని నుంచి దృష్టి మరలించేందుకు చేపడుతున్న కక్ష సాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రజలను మోసం చేసిన తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజలకు అండగా నిలబడుతూ ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందన్నారు. పత్రికల ద్వారా కొన్ని మన ప్రజల్లోకి లేని పదే పదే మనం ఒక అలవాటు కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఒక అబద్ధాన్ని నిజం చేయడంలో పదే పదే చెప్తే అది నిజమని నమ్మే విధంగా ఒక కొత్తగా ఒక తెర మీద తీసుకొచ్చారు. ఏదో లెక్కర్ స్కామ్ అని చెప్పి ఏదో దాంట్లో లేనిది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా నడిపిన షాప్స్ అవి ఓ పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడిట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం సరుకుని ఏమైనా ల్యాప్సెస్ ఉంటాయి అవన్నీ కూడా ఆడిట్స్ చేస్తూ ఉంటాయి. లేని ఒక సమస్యను సృష్టించి ఎవరికో తీసుకొచ్చి ఏమో ఇచ్చారు, ఎవరో తీసుకొచ్చి ఏదో ఇచ్చారని చెప్పి వ్యక్తులు తీసుకొచ్చి టార్గెట్ చేస్తూ మీరు వచ్చి ఓ పక్కన అరెస్టులు చేసుకుంటూ పోతూ నిన్నే మా పార్లమెంట్ సభ్యుడు 3 సార్లు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిని మా పార్లమెంట్ పార్టీకి అధ్యక్షుడిగా చేస్తా ఉన్నాడు.